యువతకి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా నేను పువ్వాడ అజయ్ గారిని కోరుతా ఉన్నా. గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విషయంలో నిర్లక్ష్యంతో వ్యవహరించిందని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. అధికారంలో టీడీపీ కొనసాగి ఉంటే పోలవరం గతంలోనే పూర్తయ్యేదని, వైసీపీ పాలనలో కనీసం డయాఫ్రమ్ వాల్ కూడా కాపాడలేకపోయారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ప్రారంభించామని, అనుకున్న సమయం కంటే ముందుగానే వాల్ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మార్చి 2027 నాటికి ఫేజ్ 1 పనులను పూర్తి చేయడమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యమని, తర్వాత ఫేజ్ 2 పనులపై పూర్తి స్థాయిగా దృష్టి పెడతామని అన్నారు. పోలవరం రాష్ట్రానికి ఒక వరమని, పట్టిసీమగా గేమ్ చేంజర్ అని సీఎం పేర్కొన్నారు. భూసేకరణలో ఎన్నో కష్టాలను అధిగమించామన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణలోని 7 మండలాలను ఇచ్చేలా ప్రతిజ్ఞ చేసి ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. ప్యాకేజ్ 5 లైనింగ్ అదే మరిగా అనదర్ ఏరియా, సో ఇవన్నీ కంప్లీట్ చేసి దీన్ని ఈ సీజన్లో కంప్లీట్ చేస్తాం. అక్కడి నుంచి అనకాపల్లి నుంచి విశాఖపట్నం తీసుకోపోవడం అది కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది. అదే మరిగా ఈ నీళ్లన్నీ తీసుకెళ్లిన తర్వాత ఈ దారిలో ఉండే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, రివర్స్లో ఉండే చెక్ డ్యామ్స్ కానీ, మైన్ ఇరిగేషన్ కానీ టోటల్గా నీళ్లు ఇచ్చేట్టుగా ఏర్పాట్లు చేయన్నాం. అది నెక్స్ట్ సీజన్లో నీళ్లు ఇస్తాం. అవసరమైతే మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉంటే అక్కడ క్యాచ్మెంట్ ఏరియాలో నీళ్లు రాకపోతే ఈ నీళ్లు తీసి దాన్ని ఫిలప్ చేసే విధానాన్ని కూడా శ్రీకారం చుడతాం. అంటే ఇది కూడా గ్రావిటీతో వస్తుంది కాబట్టి ఆ ఏరియా అప్ టు విశాఖపట్నం, అనకాపల్లి 2 జిల్లాలని సస్యశ్యామలం చేయడం, ఈ దారి అంతా కూడా చేసిపోతే పర్ఫెక్ట్గా అవుతుంది. ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు LAR&R నేను ముందే చెప్పాను, 41.15 కావాల్సినవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. 38,060 టోటల్ పీడిఎఫ్లు వస్తున్నాయి ఫేజ్ 1లో. ఒరిజినల్గా 20,946 అనుకున్నాం. టోటల్ R&R కాలనీస్ 75, 26 కంప్లీట్ అయినాయి, 49 అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. టోటల్ పీడిఎఫ్ షిఫ్టెడ్ యాజ్ ఆన్ టుడే 16,291. టోటల్ పీడిఎఫ్ ఎట్ టు బి షిఫ్టెడ్ 21,769. టోటల్ పీడిఎఫ్ ఐడెంటిఫైడ్ 22లో 17,114. ఇవన్నీ కూడా ఇప్పుడు సోషియో ఎకనామిక్ సర్వే కూడా పూర్తి చేశారు. 100% గ్రామ సభలు 100% పెట్టారు. ల్యాండ్ ఐడెంటిఫికేషన్ 7,812 ఎకరాలకు 5,911 ఎకరాలు ఐడెంటిఫై చేశారు. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో